హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే శనగపప్పు రెడీ చేస్తున్నాం. అది కూడా మిల్లులో పట్టేయకుండా ఓన్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం అయితే ఒక 2 కిలోల శనగలు తీసుకొని బాగా కడిగి సరిపడాని వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానియాలి. తెల్లేసరికి అయితే ఈ విధంగా వస్తాయి. ఒకవేళ వాటర్ సరిపోతే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగలు అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఇట్లా ఉబ్బుతాయి అనమాట. ఇప్పుడైతే ఒక్క చుక్క వాటర్ లేకుండా వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ శనగలు అనేది పల్చగా ఎండపోసుకోవాలి. ఎండ కొడితే మాత్రం ఒకే రోజులో ఎండిపోతాయి. లేదు అంటే ఒక 2 days టైం పడుతుంది. మాకైతే 2 రోజులు టైం పట్టింది, పూర్తిగా ఎండిపోయినాయి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఒక రాయి తీసుకొని నేను చూపించే విధంగా ప్రెస్ చేసామంటే 2 ముక్కలు అయిపోయి పప్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకు. దాన్ని అయితే చాట్లోకి ఎత్తుకుని ఇట్లా నేను చూపించే విధంగా చెరగాలి. కానీ పప్పులు ఏంటంటే ఆడొకటి శనగలు కూడా ఉంటాయి. అవి అయితే సపరేట్ చేస్తే మనకు పప్పు అనేది పూర్తిగా రెడీ అయినట్టు నేను చూపించే విధంగా. మొత్తానికి మిల్లుకు తీసుకోకుండా ఎలాంటి ఖర్చు లేకుండా పాలిష్ లేకుండా కలర్ లేకుండా ఇంట్లోనే మంచి ఫ్రెష్ పప్పులు అయితే రెడీ చేసిన. ఎట్లా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి.